ఎరా సమ్మగా అయింది ఇప్పుడు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వీడియోలో మాట్లాడితే వీడు ఎట్లా అనుకుంటాడు వీడు ఇట్లా అనుకుంటాడు, అందరు ఎవడెవడో ఏమనుకుంటారు అని చెప్పేసి నువ్వు అన్ని మూసుకొని కూర్చున్నావు. ఇప్పుడు ఆ యూట్యూబ్ వాడేమో 8,000 వాచ్ అవర్స్ పెంచాడు. ఇప్పుడు పడ్డదాన్ని నోట్లే గట్టిగా. మిమ్మల్ని ఏమని అవ్వట్లేనులే, నాకు నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటికి ఎంత కనిపించినా కానీ లోపల మాత్రం ఎక్కడో తిక్కు ఉంటుంది. అది అరే వాడేమనుకుంటాడా ఈడేమనుకుంటాడా అనేది. నాకెట్లా అనిపిస్తుంది అంటే మీకు అనిపించడం తప్పలేముందిలే, తప్పేముంది. కానీ ఎవడు నష్టపోయింది లాస్ట్కి? నేను, నాలంటే మీరు. బాగుందా? చూడు, బయట చూడు, ఆ యూట్యూబ్లో ఉన్నది చూడు. వాళ్ళు గుడిసెలల్లా, చెట్లల్లా, అసలు ఇటుక పిల్లల ఇండ్లలో ఉండి వీడియోలు చేసిన వాళ్ళు ఇప్పుడు హోమ్ టూర్లు చేస్తున్నారు. గుర్తుందా? చూస్తున్నావా? హోమ్ టూర్లు చేస్తున్నారు వాళ్ళు. ఈ అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బొంగు బొషానా అని చెప్పేసి లక్షల లక్షలు హోమ్ లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకొని కానీ నానా తిప్పలు పడుతున్నారు చదువుకున్న వాళ్ళు. ఏలు ముద్రగాళ్ళు, ఎందుకు తెలియని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు కూడా, ఏం చదువు రాని వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి లక్షలు లక్షలు సంపాదించి ఇండ్లు కట్టుకొని హోమ్ టూర్లు చేసుకుంటా దుబాయ్లు షికార్లు టూర్లు వీర్లు గట్టి గట్టి చేస్తారు. సిగ్గు లేదు కదరా? నాకు లేదు, మీకు లేదు. ఎందుకంటే ఛానల్ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కష్టపడి వీడియోలు చేద్దామని లేదు. ఎక్కడ దాకా తెచ్చుకున్నామంటే ఇది అందిన ద్రాక్ష అందకుండా పోయిన వరకు తెచ్చుకున్నాం అనమాట. ఎంతసేపు రాబాయి 4,000 అవర్స్ మనకైనా కష్టమయ్యేది. అయితే 2-3 వీడియోలు చేస్తున్న వైరల్ అయిపోతే మనం ఏమనుకుంటున్నాం అని అనుకున్నారు కదా మీరు. అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఏదో ఒక వీడియో వైరల్ అయి ఉండొచ్చు కదా, ఆ వీడియో చూసుకొని అంత బల్బు మీకు. ఇప్పుడు ఏమైంది? మొదటిగా మోసం వచ్చింది. తెచ్చుకోండి ఇప్పుడు 8,000 వాచ్ అవర్స్ తెచ్చుకోండి ఇప్పుడు. ఆ షార్ట్స్ జోలికి వెళ్ళకండి అమ్మా. 20 మిలియన్ షార్ట్ వ్యూస్, రోజుకి 2,22,222 వ్యూస్ రావాలి. రోజుకి వస్తాయా? అంత ఉందని దగ్గర. అన్నీ మూసుకొని వీడియోస్ కనీసం ఇప్పుడన్నా స్టార్ట్ చేయి. మనకున్న బ్యాడ్ లక్లో గుడ్ లక్ ఏం తెలుసా? 4 మంత్స్ టైం ఉంది మనకి. 4 మంత్స్ టైంలో నీకు నువ్వంత తోపుగాడివి, అంత తురుముగాడివి, అంత టాలెంట్ నీ దగ్గర ఉంది. నేను జస్ట్ కాన్సన్ట్రేట్ చేయక నేను సాధించలే కానీ ఈ అమ్మాయి ఇదంతా నాకు అనేటోళ్ళు ఉంటారు కొంతమంది ఇంట్లో. నాలంటోడు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇక గట్టి పెట్టండి వీడియోలు, రోజు కూడా పెట్టండి. ఈ అమ్మ నోటుకు వచ్చిందల్లా వాగండి. ఇక్కడ షార్ట్స్లో లేదంటే ఒక పెద్ద వీడియో తీయండి, ఒక 10 నిమిషాల్లో ఒక వీడియో తీయండి, దాన్ని అప్లోడ్ చేసి పడేయండి. ఓకే, దాని తర్వాత అందులో అదే వీడియో షార్ట్స్ అప్లై చేసేయండి. లేదంటే ఈ వీడియో గురించి షార్ట్స్లో ప్రచారం చేయండి. సింపుల్. ఓకేనా? ఆ విధంగా పోయిందనుకో, అంటే దీనికి రిలేటెడ్గా షార్ట్స్లలో మాట్లాడండి. జస్ట్ వితిన్ 60 సెకండ్స్, వితిన్ 30 సెకండ్స్. 60 సెకండ్స్ అవసరం లేదు, 30 సెకండ్స్ చాలు. నీ ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే ఒక్కటి ఎలా కొట్టాను దానిలో బాగున్నావా అని చెప్పి దెంగేం కదా దాంట్లో. అంతే, అంత మించి ఏం లేదు. ఎక్కువ వద్దే వద్దు. మనం ఎక్కువ పంచాయతీ పెట్టుకుంటే నడవదు ఇక్కడ. అర్థమవుతుందా? ఎక్కువ పంచాయతీ వద్దే వద్దు మనకి. జస్ట్ 1-2 మాటలు దెంగేయాలి. ఇంకా అట్లయితేనే క్లిక్ అవుతాం, లేదంటే కాదు. నేను కూడా అంతే, నీ అమ్మాయి ఏదైనా పెడితే చాంటాడంతా పెడతా నేను. అట్లా కాదు, అట్లా కుదరదు. సో షార్ట్స్ వీడియోలో 1 మినిట్ కూడా ఎక్కువనే వితిన్ 30 సెకండ్స్లో పెట్టి పడేయండి ఏదైనా కానీ. ఇప్పుడు ఒక వీడియో, లాంగ్ వీడియో మాట్లాడేది దీని గురించి, లేకుంటే ఇందులో ఉన్న చిన్న చిన్న షార్ట్స్ ముక్కలు దాన్ని వాడేయండి. ఎందుకు దీనిలో దాన్ని పెడుతున్నా మళ్ళీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయడానికి ఒకవేళ అటువంటి ఏదైనా హెడేక్ ఉందనుకో, అట్లా కూడా వద్దు. ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం దాంట్లో షార్ట్స్లో చెప్పేసండి దీని గురించి. అరే బై దాని అందరూ ఫుల్ వీడియో దిగేసి చూడిపోండి అని చెప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేసిన, దాంట్లో ఒక చిన్న షార్ట్ తీసుకొచ్చి ఇతల పక్క పెట్టిన. ఒకవేళ అది పెట్టేసి నేను యాక్చువల్లీ మంచి సనాతని ఒక తీసినారు అవి, దాని గురించి షార్ట్స్లో ప్రచారం చేస్తా. ఏం లేదు, షార్ట్స్ అనేది ప్రచారం గురించి వాడుకోవాలి, మన ఛానల్ గురించి ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా గతం అంతకు మించి ఇంకా ఏం లేదు. సింపుల్. లాంగ్ వీడియోస్ గురించి షార్ట్స్లో ప్రచారం చేయాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే నేను చెప్తా చూడండి. నువ్వు షేర్ చేస్తావు కదా జనరల్గా
ఈ లాంగ్ వీడియో చూసి షేర్ అరే చూడండి షేర్ చేస్తావు కదా, ఆ కొడుకులు ఎంతమంది చూస్తారో తెలియదు, గ్యారంటీ లేదు. చూడడం పక్కన పెట్టేప్పుడు లేదు అనుకుంటారు మళ్ళీ. ఇది ఒక హెడేక్ మనకి. అదే నువ్వు షార్ట్స్ చేసినావు అనుకో, ఈ వీడియో గురించి షార్ట్స్లో నువ్వు ప్రచారం చేసినావు అనుకో, నీ అమ్మ దాంట్లో మనకి తెలియని వాళ్ళు ఎవరెవరో చూస్తారు, దాంట్లో వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా, దేవుళ్ళు వాళ్ళు. ఒక్క వీడియోలో కనీసం ఒక 100 మంది చూసినా కానీ ఆ వీడియోను కనీసం 2-3 వచ్చి లాంగ్ వీడియో చూస్తారు. సో నువ్వు బయట షేర్ చేయడం కన్నా ఏంది, బయట షేర్ చేయడం కన్నా ఎవరెన్నో అడుక్కోవడం కన్నా ఆఫ్లైన్లో నువ్వు దాని గురించి ఒక షార్ట్ వీడియో పెట్టి పంపించినావు అనుకో, ప్రచారం చేసినావు అనుకో, ఒక 10 వీడియోలు చేయి, అదే ఒక వీడియో గురించి ప్రచారం చేయి, సింపుల్, మంచి ప్రచారం అవుతుంది. ఏమంటావు? కరెక్టే కదా. నేను కూడా చేస్తా ఇప్పటి నుంచి అదే చేస్తాను. నేను చూస్తా ఎట్లా కదా నేను చూస్తా. అరే భయ్ చేద్దాంరా భయ్, 4 నెలలు కష్టపడదాం, అయితే అయ్యింది, లేదంటే దెంగేద్దాం, సింపుల్. ఇంకా ఎప్పుడు కూర్చుంటాడు దీని మీద, ఉన్నగాడికి ఇదేరా భయ్ మన ప్రాప్తం అనుకొని దెంగేయాలి, అంతే, అంతమించి ఏం లేదు, సింపుల్. సో ఏదేమైనా కానీ 4 నెలలు కష్టపడండి బాగా. ఎందుకంటే ముందు ముందు ఇన్ని రోజులు ఉన్నారు దీంట్లో ఏదో చేద్దామని యూట్యూబ్లో. సో ఈ 4 మంత్స్ బద్ధకం లేకుండా నచ్చిన వీడియోను ఏదైనా పెట్టండి రా బాయ్. వీడియోలో వ్లాగ్ కానీ, మీ ఇంటి గురించి కానీ, నీ డైలీ వర్క్స్ కానీ, నీ వర్కౌట్స్ కానీ, జిమ్కి పోయినా కానీ, ఆఫీస్కి పోయినా కానీ, ఫోన్లో ఛార్జింగ్ ఉండి డేటా ఉంటే చాలు వీడియో రికార్డ్ చేయండి పెట్టుర్రి, అంతే సింపుల్. దానికి కొటేషన్లు ట్యాగులు గీగులు ఇవన్నీ ఏం పని చేయరా బాయ్. ఒక టైటిల్ పెట్టు, ఓకేనా, టైటిల్ పెట్టు, తమ్నేలు ఏతోని క్రియేట్ చేయి ఒకటి సింపుల్. అది చార్జ్ చెప్పి ఒక 2 నిమిషాలు ఇచ్చి పడదెగుతుంది, అది పెట్టేసేయి, ఓకే. ఇంకా అంతమించి ఏమీ లేదు. నీ కింద ట్యాగులు, డిస్క్రిప్షన్ లైటు. సో ఈ విధంగా చేయండి, వీడియోస్ అప్లోడ్ చేసేయండి, మొబైల్ నుంచి అప్లోడ్ చేయండి, అంతే. ఈ 4 మంత్స్ చూసుకుందాం, ఏమైతే చూద్దాం, సింపుల్, అంతే, అంతమించి ఏం లేదు. దానికి ఇంకా రేపటి నుంచి కొత్త కార్ఖానా మొత్తం ఎట్లుంటుంది తెలుసా, ర్యాపిడ్ ఫోర్స్ మొత్తం, ర్యాపిడ్ ఫైర్ అట్లా లేపుతా. మీరు కూడా చెయ్యురి సేమ్ అట్లే అలాగనే చూస్తా. ఈ 4 మంత్స్ జర్నీలో నాతో పాటు ఎవడొస్తాడో చూస్తా నేను. అరే భయ్ అన్నా, నీ ఫస్ట్ వీడియో చూసినానే, నేను అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా, నీలాగానే నేను కూడా చేసిన అని. ఒకవేళ నాది కింద మౌంటేజ్ అయింది అనుకో, అప్పుడు చెప్పండి నాకు. అరే నాది కూడా కాలేదురా భయ్, అప్పుడు నువ్వు నా కామెంట్ సెక్షన్లోకి వచ్చి మళ్ళీ వచ్చి చెప్పండి, అరే భయ్ నాది అయిందిరా భయ్ అని చెప్పు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా కనీసం. ఏమంటారు? చల్ బాయ్ మరి.